మాకు చెప్పు ఏంటని కొడితే చెప్పుర్రి మీరు రుద్రవెల్లి ఉన్నది ఫర్ ఎగ్జాంపుల్. హలో వందనా, ఇప్పుడు నేను అనిల్ కుమార్ రెడ్డి. నమస్తే. నీ సెంటర్కి వచ్చినాము అందరము. సరే, ఇప్పుడు వడ్లు ఎన్ని అమ్ముడు పోయినాయి ఇక్కడ? విచవర్ వే ఎంత సేల్ ఎంత ఇప్పుడు ఎంత లోడు ఎన్ని బస్తాలు పోయినాయి ఇక్కడికి వెళ్ళి? సార్ 19,000 బస్తాలు జోకిన సార్ మొత్తము. ఇంకెన్ని ఉంటాయి ఇక్కడ? ఒక 1,500 బస్తాలు ఉన్నాయి సార్. కొంచెం 5 రోజుల నుంచి కొంచెం లారీలు రాక ఇబ్బంది అయింది సార్. 19,000 తీసుకుపోయింది రైడ్కి వెళ్ళి? 19,000 మొత్తం కాంట పెట్టిన బస్తాలు సార్. వేడునే అవి అయితే 5 రోజుల నుంచి లారీలు రాక కాంట పెట్టలేదు సార్. అయితే అవి లారీలు రాగా రోజు 2 లారీలు రాగా వస్తే ఎత్తి పంపించగా మిగిలినవి ఇంకొక 1,550 బస్తాలు ఉన్నాయి. ఓకే, 19,000 ఇంకా 1,500 బ్యాలెన్స్ ఉన్నాయి ఇక్కడ. అవును సార్, సెంటర్లు ఉన్నాయి సార్. ఇప్పుడు ఇంకా వడ్లు జోకేది ఎన్ని ఉంటాయి? ఇంకా జోకేది ఆ కుప్పలన్నీ జోకాలి సార్. దగ్గర 20,000 బస్తాలు అయితే ఇంకా 20,000 బస్తాలు వెళ్తాయా? 20,000కి ఎక్కువనే అవుతాయి. 20,000కి ఎక్కువ వెళ్తాయి. 30,000 దాకుంటాయా? 25,000 వరకు అవుతుంది. 25,000 అవుతుండొచ్చు. ఓకే, అవును సార్. సరే అమ్మా. ఇప్పుడు మరి 5 రోజుల కింది వరకు అమ్ముడు బాగానే పోయినాయా? అంటే కొంచెం లారీల ప్రాబ్లమే అయినాయి సార్. కొద్దిగా లారీల ప్రాబ్లం అయింది. సరే సరే, ఎవరైనా వచ్చిర్రు అధికారులు వీడికి? అధికారులు అంటే ఇంకా మేమే ఫోన్లు చేస్తా ఉన్నాం సార్. ఏం చెప్పిండ్రు వాళ్ళు? పంపిస్తామని అన్నారు సార్. కొంచెం లారీలు కూడా ఇసుకకి వెళ్ళిపోయి కొంచెం ఇబ్బంది అవుతుందమ్మా, పంపిస్తాం. ఇప్పుడు ఈ సెంటర్ ఏ మిల్లుకు పోతుంది? ఏ రైస్ మిల్లుకు పోతున్నాయి? మొన్నటి దాకా పెదరాలపల్లి సోమేశ్వరం మిల్లుకి వచ్చినాయి సార్. ఇప్పుడు నిన్న మిల్లు ట్యాగ్ చేంజ్ అయింది. దేవరకొండ సాయి సూర్య మిల్లు రాసి అలర్ట్ అయింది సార్. సాయి సూర్యనా? మళ్ళీ అది ఓకేనా? మరి ఏడికైతే మన ఇబ్బంది ఏం లేదా? ఏదైనా పర్లేదు కదా. రాత్రి ఒక బండి నింపి పంపించిన సార్. ఏందమ్మా? రాత్రి ఒక బండి నింపి పంపించిన సార్ దేవరకొండకి. ఇంకా దాని రిజల్ట్ ఏం తెలియలేదు. దేవరకొండ ఒక లారీ పంపినావు? ఓకే, రాత్రి పంపించిన సార్. ఒకటి అంటే అది నిన్న అలాట్ చేసిండ్రు? అది కొత్తది? అవును సార్, నిన్న మధ్యాహ్నం అలాట్మెంట్ వస్తే సాయంత్రం బండి నింపి పంపించారు. సరే, అయితే నిన్న కమిషనర్ గారు, స్టేట్ కమిషనర్ డిఎస్ చౌహాన్ గారితో కూడా మాట్లాడినాము. మొత్తము 10,000 మెట్రిక్ టన్నులు నల్గొండ డిస్ట్రిక్ట్లు ఇచ్చిర్రు మనకు స్పేస్. సరే, అక్కడికి పోతాయి. అదే కాక జాయింట్ కలెక్టరు కొన్ని రైస్ మిల్స్ తోటి కూడా మాట్లాడినాము. ఇక్కడ మనకు ప్రతి మిల్లులో ఇంకా 20,000 బస్తాలు 20-30,000 ఇక్కడనే పడతాయి. సో ఇక్కడనే అమ్మగలిగితే ఇంకా బెటర్. అదే అంటే తీసుకెళ్ళడం అన్న విచవర్ వాళ్ళు తీసుకెళ్తే అయిపోయి ఇడికెళ్ళి తీసుకెళ్తే కొన్నట్టే కదా, అట్లా విచవర్ వే. సరే అమ్మా, ఈడ నీకు 19,000 జోకిండ్రు, ఇంకా 25,000 ఉంటాయని నువ్వు అంటున్నావు. ఓకే ఓకే, మంచి మంచి మాట్లాడు. అది తొందరగా కావాలి. నేను జేసీ గారితో ఇట్లా మాట్లాడుతులే. రైట్. 80,000 బ్యాగ్ పోయిందన్న బేబీనార్కి వెళ్ళి ఇంకెంత ఉంటుంది మనకు? 3,50,000. జేసీ గారు, అదే అదే ఇక్కడ రుద్రవెల్లి సెంటర్లో ఉన్నాం. అదే ఎట్లా ఉందండి? నేను మొన్నటికి నిన్నటికి ఇవాళకి ప్రోగ్రెస్ ఎట్లుంది? ఎట్లా అంటారు? Compared to past 1 week, this week there has been a lot of progress. Okay. ట్రక్స్ ఇప్పుడు ట్యాగింగ్ అయింది మనకు చిట్యాలకి, నల్గొండకి సార్. ఓకే, ఇప్పుడు నిన్న డిఎస్ చౌహాన్ గారు మాట్లాడినప్పుడు ఈ సేస్ 10,000 మెట్రిక్ టన్స్ కెన్ బి గివెన్ టు నల్గొండ. దేర్ ఇస్ స్పేస్ ఫర్ 10,000 మెట్రిక్ టన్స్. We have already given it, sir. Day before yesterday. That has already been given. Now we are focusing on the northern belt and Attugutturu, Aleru. ఈ బెల్ట్ లో మేము ఫోకస్ చేస్తున్నాం. ఈ సౌత్ లో ఉన్న మండల్స్ అయితే ప్రాబ్లం లేదు సార్. ఇప్పుడు మా పోచంపల్లి, బీబీ నగర్, ఒలిగొండ ఏం ప్రాబ్లం లేదంటారా? ఏం ప్రాబ్లం లేదు. అయితే వెళ్తున్నాయి. ఇక్కడ రాఘవపురం సెంటర్లు ఉన్నామండి, రుద్రవెల్లి సెంటర్లు ఉన్నాం మేము. 19,000 బ్యాగ్స్ వాళ్ళు కాంటా పెట్టారు. అందులో 1,500 బస్తాలు ఇంకా అట్లే ఉన్నాయి. ఫర్దర్ ఈడ ఇంకో 25,000-30,000 బస్తాలు ఇక్కడ ఇంకా కాంటా పెట్టాల్సిన అవసరం ఉంది. అంటే ఆల్మోస్ట్ దేర్ ఇస్ 55% లైక్ ఇన్ రుద్రవెల్లి. సో లైక్ వైజ్ ఇన్ రాఘవపురం ఆర్ వెంకిరాల ఆల్సో
Pallegudam, all these places. What we'll do, sir, is like immediately I'll assess the present mills that have been already tagged. Yeah. In excess, we'll also connect other almost 5 to 6 other mills. ఎక్కడైతే స్పేస్ ఉందో ఇమీడియట్ గా చేస్తాం సార్ అక్కడ. యా, ఒక్కటి ఏంటంటే మనకు నిన్న తెలిసింది ఏంటంటే రైస్ మిల్స్ తోటి మాట్లాడినాక ప్రతి రైస్ మిల్లులో స్థలం ఉంది. ఇప్పటిదాకానేమో వాళ్ళు లేదన్నారు ప్లేస్, ఇప్పుడు ఉన్నది. మీరు ప్రతి మిల్లును ఐడెంటిఫై చేసి అది ఇక్కడనే అయితే బెటర్ ఇంకా రైతులకు. కొంచెం ఏంటంటే ఈ వెహికల్ డిప్లాయ్మెంట్ షఫ్లింగ్ టైం విల్ బి సేవ్డ్. యా, డిస్టెన్స్ తగ్గుతుంది, దూరం తగ్గితే ఫాస్ట్ గా అయితే రైతులకు కూడా అందుబాటులో ఉంటది. ఎగ్జాక్ట్లీ సార్. Absolutely. So we'll be cross-checking with Rudravelli, sir. Yeah. And I'll update you. Rudravelli, Venkirala, Pallegudam, Ravapuram, Bibinagar. See, problem is our Mugdumpelli also. Mugdumpelli అయితే ఇప్పుడు మేము పోతున్నాం, రైతులు అయితే మా గొడవనే చేస్తట్టున్నాడు. అంటే ఎట్లయితుందంటే ఇది ఈ మిల్లర్స్ కూడా జర కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ ఇచ్చిండ్రు. ఇప్పుడు ప్రతి మిల్లును మీరు ఇక్కడనే పోయేటట్టు చూడండి. నల్గొండకు పోయేది నల్గొండ, దేవరకొండ ఇక్కడ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ యూ షుడ్ ట్రై టు టేక్ కేర్ ఇట్సెల్ఫ్. మీరు అంతా రైస్ మిల్లర్ని మాట్లాడండి. We are calling the millers today. Yeah, have a review meeting and make these fellows listen. Sure, sir. This will not work. This way it is not right. అడవలేదు, ఏం అడవలే పాపం, బాగానే కాపాడుకుంటారు తాటిపత్రి అవి కప్పి. బస్తాలేదో లైట్ గా ఆడ. ఓకే అండి. థ్యాంక్ యూ. మీ అందరికి రైతులకు బాబు ఒక్కటి మళ్ళా ఇటునవా ఒకటి మీ రైతులకు నేను ఒక్కటి చెప్పేది ఏంటంటే, సరే ఇప్పుడేమో సడన్గా ఏమైందంటే ఇది కొత్త ప్రాబ్లం వచ్చింది ఈసారి. రైస్ మిల్లులు అంతకుముందు 3 పంటలు, మొన్న రబీ అనుకో, మొన్న వానాకాలం అనుకో, అంతకుముందు యాసంగి అనుకో, అంతకుముందు వానాకాలంది 3 పంటలు మిల్లులు మా దాంట్లో ఫుల్ ఉన్నాయి, స్థలం లేదని చెప్పి వాళ్ళు కొంచెం గ్యాప్ ఇచ్చారు, కమ్యూనికేషన్ గ్యాప్ ఇచ్చారు మిల్లర్లు. అది నిన్న బయట నల్గొండకు పంపుతాం అన్నాక మళ్ళీ మా దగ్గర స్థలం ఉందంటారు వీళ్ళు. సో ఇప్పుడు చెప్తున్నారు. ఇప్పుడు అది తెలిసిపోయింది. అది జాయింట్ కలెక్టర్ గారితో కూడా మాట్లాడినా కొంచెం ఇబ్బంది అయింది. ఇది అంటే ఇది తెలియదు కదా, ఇట్లా ఎప్పుడెప్పుడు ఏముండేది, లారీలు ఉండకపోయేది, లేకపోతే బస్తాలు ఉండకపోయేది, లేకపోతే జోకకపోయేది. ఈసారి ముందే జోకుడు మొదలుపెట్టినా ఈ మిల్లర్లు కొద్దిగా గ్యాప్ ఇచ్చిండ్రు. ఇది కాదు పద్ధతి, రైతులను ఇబ్బంది పెట్టేది మాత్రం తప్పిది. ఇది ఇట్లాంటిది జరగదు. మేము గత 10 రోజులకెళ్ళి మంత్రితో కూడా మాట్లాడినాం. మన ఉత్తమ్ కుమార్ గారే సివిల్ సప్లైస్ మినిస్టరు. ఇంత ఇబ్బంది కూడా మళ్ళీసారి కాదు, ఇంకా బెటర్గా చేస్తాం. ఇప్పుడు కూడా ఈ 4-5 రోజులు ప్రతిరోజు మాట్లాడుతున్నాం. ఓకే, స్టేట్ కమిషనర్ కానీ జాయింట్ కలెక్టర్ తోటి ఈ 4-5 రోజులలో మీకు మొత్తం రిలీఫ్ వస్తుంది. ఇక సోమవారం నుంచి అయితే ఇక ఎలక్షన్ అయిపోతుంది, ఇక వాళ్ళు ఫ్రీ ఉంటారు. ఈ అధికారులు కూడా ఏమైంది, కొత్తగా వచ్చిర్రు వీళ్ళంతా. ఎలక్షన్ అయ్యే వరకు అంతా ట్రాన్స్ఫర్ చేసారు. వాళ్ళకి ఏ మిల్లరు ఎవరు ఏంటిది ఇదంతా అర్థమయ్యే వరకు కొద్దిగా టైం పట్టింది. సో మిల్లర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు అందరం ఏడ గ్యాప్ ఉండొద్దు, అందరం ట్రాన్స్పరెన్సీలో పనిచేయాలి. 1 కిలో ఎక్కువ జోకినా చెప్పండి, ఇమీడియట్గా చెప్పండి, మా దృష్టికి తీసుకురండి. రైస్ మిల్లర్తో కూడా రివ్యూ పెట్టుకుంటాం, వచ్చే సోమవారం అట్లా రివ్యూ పెట్టుకుంటాం అధికారులతో. గింత ప్రాబ్లం ఉన్నా జాగ్రత్త పడతాం. ఓకే, కొంచెం ఇక భరించండి, మళ్ళీ ఇట్లా జరగదు.